ఏనుగు నెత్తి మీద ఎవరు మన్ను పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన తొండంతో తానే మట్టి పోసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలానే ఉంది. ట్రంప్ ప్రపంచం మీద పెత్తనం సాగించాలనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా విధానాలు ప్రకటిస్తున్నాడు. దానివల్ల అమెరికాకు జరిగే లాభం మాట ఏంటో గాని జరిగే నష్టమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే చైనా, బ్రెజిల్, రష్యా, ఇండియా బ్రిక్ కూటమిని మరింత బలోపేతం చేస్తున్నాయి. చైనా, రష్యా, ఇండియా కలిసి మరో కూటమిగా ఏర్పడేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇవి మర్చిపోకముందే అమెరికాకు మరో పిడుగులాంటి వార్తను చైనా అందించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అమెరికాలో చదవడానికి, పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలలో స్థిరపడేవారు అమెరికాను ఎంచుకుంటారు. అమెరికా కూడా గతంలో H1B వీసాలను ఉదారంగా ఇచ్చేది. గత అధ్యక్షుడు కూడా వీటి విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టేవారు కాదు. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత H1B వీసాల విషయంలో తన కర్కశాన్ని ప్రదర్శిస్తున్నాడు. అడ్డగోలు విధానాలతో ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన మందగమనం నెలకొంది. ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు పోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఐటీలో కృత్రిమ మీద రంగప్రవేశం చేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఇలాంటి స్థితిలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పెనం మీద నుంచి పొయ్యిలో నెట్టినట్లుగా మారుతున్నాయి. అయితే వీటికి చరమగీతం పాడేందుకు చైనా రంగం సిద్ధం చేసింది. మామూలుగా కాదు. అమెరికా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ని ఆకర్షించడానికి చైనా కొత్తగా కే వీసాను ప్రవేశపెట్టింది. నిపుణులు దీనిని యుఎస్ H1B వీసాకు పోటీగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆగస్టు 7, 2025న చైనా స్టేట్ కౌన్సిల్ విదేశీయుల ప్రవేశ నిష్క్రమణ నిబంధనలను సవరిస్తూ ఆర్డర్ నెంబర్ 814ను జారీ చేసింది. కే వీసాను ఇప్పుడు 12 వర్గాల సాధారణ వీసాలతో 13వ వర్గంగా చేర్చారు. పలు నివేదిక ప్రకారం ఈ వీసా ప్రత్యేకంగా యువ, విదేశీ సైన్స్, టెక్నాలజీ ప్రతిభావంతుల కోసం రూపొందించినట్లుగా సమాచారం. ఇది STEM రంగాలలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా పరిశోధనా సంస్థల నుంచి పట్టభద్రులైన బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ ఉన్న యువకుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వీసా అని చెబుతున్నారు. ఈ కే వీసా ప్రత్యేకత ఏంటంటే దీనికి స్థానిక స్పాన్సర్షిప్ అవసరం లేకపోవడం, దరఖాస్తుదారుడి వయస్సు, స్టడీ రికార్డు లేదా వృత్తిపరమైనటువంటి అనుభవం ఆధారంగా వారి అర్హత నిర్ణయించనున్నారు. ఈ వీసాకు చైనాలో దీర్ఘకాలిక చెల్లుబాటు వ్యవధి ఉండడంతో పాటు బహుళ ఎంట్రీలను అనుమతిస్తుండడం సానుకూల అంశం అంటున్నారు. ఇక చైనా నేషనల్ ఇమిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం 2025 మొదటి అర్ధభాగంలో చైనాలో విదేశీ ప్రయాణికుల సంఖ్య 38.05 మిలియన్లు. ఇది గత సంవత్సరం కంటే 30.2% ఎక్కువ. కే వీసాలతో ఈ సంఖ్య మరింత పెరుగుతాయని డ్రాగన్ ప్రభుత్వం భావిస్తుంది. అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగా చైనా ప్రవేశపెట్టిన కే వీసా భారతీయ టెక్కీలకు చైనాను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మార్చగలదని పలువురు నిపుణులు అంటున్నారు. మొత్తం మీద చైనా కే వీసా రాకతో భారతదేశం లాంటి దేశాల అగ్రశ్రేణి యువత ఇప్పుడు అమెరికా మార్కెట్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చుననే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయ అగ్రశ్రేణి ప్రతిభ గల యువతను వలస వెళ్లకుండా నిలువరించడానికి కూడా ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయాలనే అభిప్రాయాలు దేశ ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.